పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు మనం ఆలోచించబోయే గొప్ప సత్యం ఖాళీ సమాధి. లోక చరిత్రలో ఎన్నో గొప్ప వ్యక్తులు పుట్టారు, జీవించారు, మరణించారు. కానీ ఒక సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. అది మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు సమాధి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చెబుతూ ఉంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇది ఒక వార్త కాదు, ఇది ఒక శుభవార్త. ఇది ఒక సంఘటన కాదు, ఇది మన రక్షణకు మూలం. ఈ ఖాళీ సమాధి మనకు ఎన్నో సంగతులు చెబుతుంది. అవేంటో మనం ధ్యానించుదాం. ఖాళీ సమాధి మరణంపై విజయానికి సాక్ష్యం. ప్రియులరా, మరణం అంటే మనిషికి చివరి శత్రువు. ఎవరు దాన్ని జయించలేరు. కానీ యేసుక్రీస్తు శిలువపై మరణించి సమాధిలో ఉంచబడి 3వ రోజు లేచి మరణాన్ని జయించాడు. కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 15వ అధ్యాయం 55వ వచనం, మరణమా నీ గెలుపు ఎక్కడా, నీ ముళ్ళు ఎక్కడా అని ఇది ఏం చెప్తుంది? మరణం అంతం కాదు, దేవుని శక్తి అంతకంటే గొప్పది. మన జీవితంలో కూడా సమస్యలు, బాధలు, నిరాశలు ఇవి మరణం లాంటివి అనిపిస్తాయి. కానీ ఖాళీ సమాధి చెప్తుంది, ఈ సమస్యలు చివరి మాట కాదు, దేవుడు చివరి మాట చెప్తూ ఉన్నాడు. రెండవది ఖాళీ సమాధి దేవుని వాగ్దానాల నెరవేర్పు. యేసు తన శిష్యులతో ముందుగానే చెప్పాడు, నేను 3వ రోజు లేచెదను. శత్రువులు నవ్వారు, శిష్యులు మరచిపోయారు. కానీ దేవుడు తన మాట నిలబెట్టుకున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చెబుతుంది, ఆయన చెప్పినట్లు లేచి ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాగ్దానం ఎప్పుడు విఫలము కాదు. మన జీవితంలో కూడా ఆలస్యమవుతుంది, పరీక్షలు వస్తాయి, నిరీక్షణ ఉంటుంది. కానీ ఖాళీ సమాధి చెప్తుంది, దేవుని మాట ఆలస్యం అవ్వచ్చు, కానీ అది తప్పదు. 3వది ఖాళీ సమాధి భయాన్ని ఆనందంగా మార్చుతుంది. యేసు మరణించినప్పుడు శిష్యులు భయంతో దాగిపోయారు. వాళ్ళ హృదయం నిండా నిరాశ, దుఃఖం. కానీ ఖాళీ సమాధి చూసిన తర్వాత ఏమైంది? భయం ధైర్యంగా మారింది, దుఃఖం ఆనందంగా మారింది, సందేహం విశ్వాసంగా మారింది. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, శిష్యులు తలుపులు మూసుకొని భయపడుతూ ఉన్నారు. కానీ యేసు ప్రత్యక్షమయ్యారు, వారు మారిపోయారు. ప్రియులారా, మన జీవితంలో కూడా భయం ఉంటుంది. భవిష్యత్తు భయం, ఆరోగ్య భయం, కుటుంబ సమస్యలు. కానీ ఖాళీ సమాధి చెప్తుంది, యేసు ఉన్న చోట భయం ఉండదు. 4వది ఖాళీ సమాధి కొత్త జీవితం ప్రారంభం. ప్రియులారా, పునరుత్థానం అంటే కేవలం యేసు లేచాడు అన్నది కాదు, మనకు కూడా కొత్త జీవితం ఇచ్చాడు. 2 కొరింథీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనం, క్రీస్తులో ఉన్నవాడు క్రొత్త సృష్టి. ఇది ఏమిటి చెప్తుంది? పాత జీవితం ముగిసింది, కొత్త జీవితం ప్రారంభమైంది. మన పాపాలు, మన గతం, మన తప్పులు అన్నీ సమాధిలోనే ఉండిపోయాయి. ఖాళీ సమాధి చెప్తుంది, నీవు మారవచ్చు, నీవు కొత్త జీవితం ప్రారంభించవచ్చు. 5వది ఖాళీ సమాధి సాక్ష్యంగా జీవించమని పిలుపును ఇస్తుంది. శిష్యులు ఈ సత్యాన్ని చూసిన తర్వాత నిశ్శబ్దంగా ఉండలేకపోయారు. వారు ప్రపంచమంతా వెళ్ళి ప్రకటించారు, యేసు లేచి ఉన్నాడు. వాళ్ళ హింసలు ఎదుర్కొన్నారు, జైలుకు వెళ్ళారు, ప్రాణాలు కూడా ఇచ్చారు. కానీ వారు ఒక సత్యం చెప్పకుండా ఉండలేకపోయారు. ప్రియులరా, మనం కూడా ఈరోజు సాక్షులు. మన మాటలతో, మన జీవితంతో, మన ప్రేమతో ఖాళీ సమాధి చెప్తుంది, నీవు సాక్షిగా ఉండాలి. మరి ఈనాడు ఈస్టర్ పండుగను మనం కొనియాడుతూ ఉండగా, ఈనాడు మనం ఈ పండుగను ఎంత పవిత్రంగా జరుపుకుంటున్నామో తెలుసుకుందాం. సమాధి ఖాళీగా లేకపోతే మన విశ్వాసం ఎక్కడ ఉండేది?
లోకంలో ఎన్నో సమాధులు ఉన్నాయి. మహారాజుల సమాధులు, ప్రవక్తల సమాధులు, గొప్ప మనుషుల సమాధులు. కానీ ఒక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి. ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఇది ఒక వార్త కాదు, ఇది ఒక విజయం, ఇది ఒక సత్యం, ఇది ఒక జీవితం. ఒక గ్రామంలో ఒక రాజు ఉన్నాడు. అతను ఎంతో శక్తిమంతుడు. కానీ ఒకరోజు అతను మరణ భయంతో వణికిపోయాడు. ఎందుకంటే అతను తెలుసుకున్నాడు తన శక్తి మరణం ముందు పనికిరాదు. ఇదే మన పరిస్థితి కూడా. కానీ యేసు ఏం చేశాడు? సిలువపై మరణించాడు, సమాధిలో ఉంచబడ్డాడు, 3వ రోజు లేచాడు, మరణాన్ని జయించాడు. అందుకే కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 15వ అధ్యాయం 55వ వచనం చెప్తుంది, మరణమా నీ గెలుపు ఎక్కడ? ఖాళీ సమాధి చెప్తుంది, నీ సమస్యలు, నీ బాధలు, నీ కన్నీళ్ళు ఇవి చివరి మాట కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క గొప్ప పండుగను కొనియాడుతూ ఉండగా ఈరోజు నీవు నేను కూడా దేవునికి సాక్ష్యంగా నిలబడాలని ప్రభు మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం? కళ్ళు మూసుకొని ప్రార్థనలు చేద్దాం. ప్రియమైన తండ్రి దేవా, ఈరోజు ఖాళీ సమాధి సత్యం మా హృదయాలను తాకింది. ప్రభువా, భయంతో ఉన్న వారికి ధైర్యం ఇవ్వండి, నిరాశలో ఉన్న వారికి ఆశ ఇవ్వండి, పాపంలో ఉన్న వారికి విమోచన ఇవ్వండి. ప్రభు యేసువా, నీ పునరుత్థాన శక్తి మా జీవితాల్లో చేయనివ్వండి. మా కన్నీళ్ళు ఆనందంగా మారనివ్వండి. మా బలహీనతలు శక్తిగా మార్చండి. మా జీవితాలు మీ మహిమకు సాక్షులుగా ఉండనివ్వండి. ఈ సమాజంలో, ఈ దేశంలో నీ నామం మహిమ పరపబడినట్లు మమ్మల్ని ఉపయోగించుకోనండి. మరణాన్ని జయించిన దేవుడా, మీ యొక్క పునరుత్థాన మహిమలో మేము పాలు పంచుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, నీ యొక్క పునరుత్థాన సాక్షులుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీ యొక్క కరుణతో, మీ యొక్క పునరుత్థాన మహిమతో నింపమని. ప్రభా, మేమందరం కూడా ఈ లోకంలో మీ ప్రేమకు, మీ యొక్క పునరుత్థానానికి, మీ యొక్క జీవిత మరణ పునరుత్థానాలకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించండి. మా అందరిలో భయాన్ని తీసివేయండి, మరణ భయాన్ని తీసివేయండి, సమస్యల భయాన్ని తీసివేయండి. మమ్మల్ని అందరినీ ఆనందం అనుభవించే బిడ్డలుగా తీర్చిదిద్దమని, ఈ యొక్క ఈస్టర్ పండుగ రోజున మా కుటుంబాలను, మా ఊరిని, మా దేశాన్ని, మా యొక్క ప్రపంచాన్ని ప్రభా నీ యొక్క శాంతి సమాధానాలతో నింపమని, నీ యొక్క పునరుత్థాన మహిమతో నింపమని ఈ ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. మీ అందరికీ యేసు ప్రభు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు.